అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్. వైద్య పరిజ్ఞానంలో ఎన్ని మార్పులు అడ్వాన్స్మెంట్స్ వస్తున్నా కూడా మనిషి జీవితంలో అన్ని సవాళ్లు కూడా పెరుగుతున్నమాట వాస్తవం. ఈ మధ్య కాలంలో మనం 2-3 పదాలు ఎక్కువగా వింటున్నాం పిల్లల్లో. ఆటిజం, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, స్కూల్లో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ తోటి పేరెంట్స్ సతమతం అవుతున్నారు. కానీ నిజానికి ఇది ఒక న్యూరలాజికల్ కండిషన్ అని డయాగ్నోస్ చేసేసరికి కూడా కొంత ఆలస్యం అయిపోతుంది. బట్ ఆటిజం, ADHDకి సంబంధించి ఇప్పుడు చాలా గొప్ప గొప్ప వైద్యులు మంచి సేవలతో పేరెంట్స్కి ఎంతో భరోసానిస్తున్నారు. దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసినా చేయకపోయినా చాలా పురోగతిని మాత్రం చూపిస్తున్నారు వాళ్ళ కండిషన్స్ మారడానికి. ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం ఒక వెరీ వెరీ స్పెషల్ డాక్టర్ గారితోటి. డాక్టర్ AM రెడ్డి గారు సుపరిచితులు. ఆటిజం అండ్ ADHD కండిషన్స్ పై ఆయన చాలా దృష్టి పెట్టి ఈ మధ్య కాలంలో ఫోర్బ్స్ కవర్ పేజ్ మీద ఆయన ముఖం, ఆయన బొమ్మ ప్రచురితమైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయికి చేరిందని చెప్పి. దేశ విదేశాల్లో, భారతదేశంలో కూడా ఆయనకి విపరీతంగా పేషెంట్స్, క్లయింటేల్ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆయన క్లినిక్కి వెళ్తే 4 గంటల పాటు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వెయిటింగ్ టైం, అంటే ఊహించుకోవచ్చు ఆటిజం కేసులు ఎంత పెరుగుతున్నాయి. అలాగే డాక్టర్ AM రెడ్డి గారు కూడా ఎంత క్షుణ్ణంగా దీనిపై అవగాహన పెంచుకుని అందరికీ పంచుతున్నారు ఈ వైద్య పరిజ్ఞానాన్ని అని చెప్పి. డాక్టర్ AM రెడ్డి గారు ఈజ్ ఆల్సో అన్ అవార్డ్ విన్నింగ్ డాక్టర్ అండ్ డాక్టర్ కేర్ అండ్ పాజిటివ్ హోమియోపతి వంటి చాలా గొప్ప బ్రాండ్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, ఫౌండర్గా ఉన్నారు. సార్ నమస్కారం. చాలా సంతోషం సార్. ఆటిజం అనగానే ముందు గుండె జారిపోతుంది. ఏ తల్లిదండ్రులకి ఈ పేరు వినడం ఇష్టం ఉండదు సార్. సో ఎందువల్ల ఇంత ఆటిజం కేసులు పెరిగిపోయాయి ఈ మధ్య కాలంలో సార్? జనరల్గా ఇప్పటి ఆధునిక సమాజంలో ఆటిజం కేసెస్, ADHD కేసెస్, హైపర్ యాక్టివ్ కేసెస్, ఈవెన్ బిహేవియరల్ ఇష్యూస్ కేసెస్ చిన్నపిల్లల్లో విపరీతంగా మనకు కనిపిస్తున్నాయి. రైట్. దానికి మేజర్గా రీజన్ పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్లో మార్పులు రావడం. అంటే ఒక హెల్తీ పేరెంట్గా ఉండకుండా, అంటే ఇంకా మనం ఎప్పుడైతే మెడిసిన్స్తో యూజ్ చేస్తామో, మెడిసిన్స్ వాడతామో, మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీలో మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ కంటే ముందు ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, పుట్టిన తర్వాత బాబుకి ఎక్కువ విపరీతంగా మెడిసిన్స్ వాడడం వల్ల కానివ్వండి, అంటే ఇంకా ఎప్పుడైతే మనం మెడిసిన్స్కి అలవాటు పడ్డామో, మనం ఎప్పుడైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నామో అప్పటి నుంచి కనుక గత 20 years నుంచి ఆటిజం కేసెస్ పెరుగుదల విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎవ్రీ 5 yearsకి డబల్గా మారిపోతుంది. ఒక 30 years బ్యాక్ అయితే కనుక ఆటిజం కేసెస్ ఇండియాలో అసలు తక్కువ ఉండేవి, వెరీ రేర్ కండిషన్స్లో ఉండేవి. సో ఫారిన్లోనే ఆటిజం కేసెస్ ఉండేది, అమెరికాలోనే ఆటిజం కేసెస్ ఉండేటువంటి కండిషన్స్ మనకు ఎక్కువ గమనించేవాళ్ళం. ఇప్పుడు ఆటిజం, ADHD, బిహేవియరల్ ఇష్యూస్ కేసెస్ ఇండియాలో కామన్ అయిపోయినాయి. ఎందుకు కామన్ అయిపోయినాయి అంటే కనుక ఎవరు హెల్త్ అనేది అందరిది డిస్టర్బ్డ్ హెల్త్గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మనం ఉన్న ఈవెన్ అనిమిక్ కండిషన్స్, యంగ్ గర్ల్స్లో చూసుకుంటే చాలామంది అనిమిక్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లలపైన ఎఫెక్ట్ పడతాయి. PCOD ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, స్పెమ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేట్ మ్యారేజెస్ ప్రాబ్లం కానివ్వండి, వాట్ ఎవర్, ఈవెన్ ఎమోషనల్ టెన్షన్స్ ప్రాబ్లం కానివ్వండి, సోషల్ ప్రాబ్లమ్స్, డొమెస్టిక్, వాట్ ఎవర్ మేబీ. ఇంతకుముందు పోల్చుకుంటే మన హెల్త్ అనేది చాలా చక్కగా ఒక జెన్యున్గా ఉండేది. మన పిల్లలు కూడా మనం అంటే మనకంటే ముందు తరం కానివ్వండి, మన తరం కానివ్వండి, చాలా హెల్తీ ఆరోగ్యంగా పుట్టారు. ఇప్పుడు వచ్చేసి హైపర్ యాక్టివ్, స్పీడ్ ఎక్కువ, ఒక రెస్ట్లెస్ కండిషన్లో పిల్లలు పుడుతూ ఉన్నారు. మనం చాలామంది పిల్లలు, మా బాబు చాలా యాక్టివ్, అసలు 6 నెలలకే నడిచాడు అంటే అది నడవకూడదు. అట్లా 6 నెలలకు నడవడం కరెక్ట్ కాదు. అది అంటే విపరీతమైన స్పీడ్ అనేది వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా స్పీడ్గా ఉంటాయి లైఫ్లో. సో ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్ కిందకే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇది బై మిస్టేక్ వల్ల, లేకపోతే కనుక సపోజ్ పేరెంట్ యొక్క హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, ఏం మెడిసిన్స్ వాడడం లేదు, చాలా చక్కగా ప్రెగ్నెన్సీ జరిగింది అంటే వీళ్ళకి ఇంపాసిబుల్ రావడం అనేది ఛాన్సే లేదు. ఇది రూట్ కాజ్ లేనిది ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ రాదు. ఏదో ఒక ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటేనే ఈ ప్రాబ్లం అనేది మొదలవుతుంది. సో ఇది దాదాపు జెనెటిక్ అనే చెప్పాలి. జెనెటిక్ కాదు, జెనెటిక్ అనేది వంశపారంపర్యంగా వచ్చేది. రైట్. సో ఇది ఓన్లీ పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ పెట్టుకొని వచ్చేది. అట్లా అని చెప్పేసి ఆటిజం ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఒక జబ్బుగా దీన్ని పరిగణించలేదు. ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ ఇది. సో నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్, సో ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్, సో హెరిటరీ ఇమ్యూన్ సిస్టంలో డిస్టర్బెన్స్ జరగడం వల్ల మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ జెనెటిక్గా వచ్చేటువంటి కూడా డిసీజెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కానీ డిజార్డర్స్ ఓన్లీ హెల్త్ కండిషన్స్ బట్టి ఫార్వర్డ్ అవుతాయి. డాక్టర్ AM రెడ్డి గారు, ఆటిజం మీద దృష్టి పెట్టాలనే ఆ ట్రిగ్గర్ మీకు ఎలా వచ్చింది జీవితంలో? యాక్చువల్గా 10 years బ్యాక్ కొన్ని కేసెస్, చిన్నపిల్లలు 1 or 2 కేసెస్ వస్తే బాగా ట్రీట్ అయింది. వాళ్ళు ఐ ఫీల్ హ్యాపీ, అసలు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎందుకు ఇంత వాళ్ళు అంటే హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆటిజంకి, ADHDకి బయట దెర్ ఇస్ నో మెడిసిన్. ఇట్ ఈస్ ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం.
పేరెంట్స్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఇది ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లం. ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాబ్లం మనం కనుక ఒక రీసెర్చ్ విధానంలో దీన్ని ట్రై చేసి ట్రీట్ చేసుకోగలిగితే ఎంతోమంది పేరెంట్స్కి మనం బెటర్ చేసిన వాళ్ళం అవుతాం. ఎంతోమంది పిల్లల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక సామాజిక బాధ్యత అనేది నాలో ఉంది. నా యొక్క ఆలోచన విధానం అనేది అంటే కనుక నా ఫ్యూచర్లో కూడా ఆటిజం రాకుండా చేయాలి. రైట్. ఆటిజం రాకుండా చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ. సో దానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రివెన్షన్ అంటే మెడిసిన్స్ ఎక్కువ వాడకూడదు. ప్రెగ్నెన్సీని ఒక హెల్తీ ప్రెగ్నెన్సీగా తయారు చేసుకోవాలి. ఒక 6 months 1 year ముందే మనం ఏ మెడిసిన్స్ వాడకుండా ప్రెగ్నెన్సీని మనం జాగ్రత్తగా న్యాచురల్గా, ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. 9 months పీరియడ్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్ అనేది ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్. అది మనం దాన్ని ఎక్కువ చేయనికలేదు, తక్కువ చేయనికలేదు. దాన్ని మనం మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయడం వల్ల అటువంటి డిస్టర్బ్ కండిషన్స్ ఉన్న పిల్లలు మనకు పుడుతూ ఉన్నారు. వాటిని ప్రివెంట్ చేసుకోవాలంటే ముందు తరానికి కొంచెం జాగ్రత్తలు ఫాలో అయ్యి దీన్ని కొంచెం అవేర్నెస్గా ట్రీట్ చేసుకోగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసుకోవడం కంటే కూడా రాకుండా దీన్ని ట్రీట్ చేసుకునేటువంటి సిస్టమ్ అనేది యాక్చువల్ నా యొక్క మోటో జనరల్గా. రైట్. పొద్దున అంటే మనం ఎంతమందిని ట్రీట్ చేయగలం. సో వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు. నా కేసెస్ చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, సార్ మీ మెడిసిన్ ఇచ్చాక చాలా బాగుంది, మా బాబులో చాలా స్టెబిలిటీ వచ్చింది, అసలు కాన్సన్ట్రేషన్ పెరిగింది, మాటలు మొదలైనవి చాలా. అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ మైండ్, ఇట్ ఈస్ నేను ఒక గొప్ప హోమియోపతి సిస్టంలో ఉన్నాను కాబట్టి ఆ సిస్టమ్ యొక్క యూటిలైజేషన్ ఒక ఛాలెంజింగ్ డిసీజ్కి నేను వాడుతున్నాను. సో ఈ ఛాలెంజింగ్ ప్రాబ్లం అనేది అంటే వేరే ఏ సిస్టంలో కూడా దీనికి మెడిసిన్ లేదు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. అటువంటిప్పుడు మనమైనా కొంచెం సపోర్ట్ చేసి హోమియోపతి ద్వారా మనం బెటర్ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి దీనిలో ఒక రీసెర్చ్ విధానాన్ని ఎంచుకొని సో మంచి మెడిసిన్స్ పిల్లలకు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా అని చెప్పేసి సో పేరెంట్స్ కూడా దీనికి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అంటే కనుక మా బాబు లైఫ్ అంతా ఇంతేనా, అసలు మాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మాకు సో మంచి ఫ్యామిలీ ఉంది, బట్ పిల్లవాడు సరిగా లేకపోయేసరికి వాళ్ళ బాధ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సో సింపుల్. 24 గంటల సఫరింగ్ అది. ఆటిజం తల్లిదండ్రుల యొక్క సఫరింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అసలు పిల్లవాడు సరిగ్గా అందరితో కలిసి అలా లేకపోవడమే చాలా పెద్ద భారం అండి. ఇట్ ఈస్ అ సోషల్ దిస్ వన్. అసలు వాళ్ళు ఒక ఫంక్షన్ లేదు, వాళ్ళకి ఒక పర్సనల్ టైం లేదు, పిల్లవాడిని 24 గంటలు చూసి పెట్టుకోవడానికి అసలు కొన్ని పేరెంట్స్ అయితే ఈవెన్ డైవర్స్ కండిషన్స్ కూడా చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే కనుక మనకు తెలుసో తెలియకో మనం ఇవన్నీ మ్యారేజ్ కండిషన్స్లో మనం మ్యారేజ్ చేసుకున్నాక హెల్త్ సరిగా ఇవన్నీ చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటికి అంతటికీ ఒక అట్లీస్ట్ ఒక హోప్ అనేది నేను ఇవ్వాలి అనేటువంటి ఒక గ్రేట్ మోటో తోటి ఐఎమ్ అంటే కనుక ఒక ఇండియాలోనే ఒక ఛాలెంజింగ్గా మనం తీసుకోవాలి దీన్ని అనే కాన్సెప్ట్ తోటి ఒక సర్వీస్ మోటో కానివ్వండి, ఈ వాట్ ఎవర్ మేబీ అంటే కనుక మనం చేయాలి, పిల్లలకు ఏదో ఒక విధంగా బెటర్ చేయాలి, వాళ్ళ లైఫ్ని అట్లీస్ట్ మనం నాకు చాలా కేసెస్ 100% క్యూర్డ్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి నాకు. అంటే ఇంకా దీని రూట్ కాజ్ని కనుక్కున్నాను, అసలు ఎందుకు వస్తుందో కనుక్కున్నాను. సో ప్రతి కేసు నుంచి నేను నేర్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో సో ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. చాలా గొప్ప విషయం సార్. 100% క్యూర్ ఉంది దీనికని ఎక్కడ మనకు తెలియదు, అంటే ఏ సిస్టంలోనూ మనం వినలేదు. మామూలుగా టిపికల్గా ఏదో కొంచెం సపోర్ట్ థెరపీ తీసుకుని పేరెంట్స్ జీవితాలని లాగేస్తుంటారు పిల్లలది, ఏదో అలా కొనసాగిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం ఉంది అని ఒక డయాగ్నోసిస్ ఏ సిమ్టమ్స్ని బట్టి చేస్తారు సార్? సో సపోజ్ ఒక 6 months బేబీని మనం గమనించామనుకోండి, మనకి రెస్పాండ్ కావడం లేదు, ఒక చెవిటి పిల్లాడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడో ఆ విధంగా ఉన్నాడు అంటేనే అక్కడ గమనించాలి. అంటే మనకు ఈ చెవుడికి ఆటిజంకి తేడా ఏంటంటే కనుక ఆటిజం పిల్లలు ఇష్టం ఉన్న కాడ బాగా రెస్పాండ్ అవుతారు, ఇష్టం లేని కాడ రెస్పాండ్ కాదు, దే డోంట్ కేర్. సో వాళ్ళ యొక్క ప్రతిస్పందనలో తేడా ఉంది అనేది మనం కనుక గమనించగలిగితే వాళ్ళు విపరీతంగా రెస్ట్లెస్లో ఉన్నారు అంటే కనుక విపరీతమైన హైపర్ యాక్టివ్, అసలు ఒక చోట స్టెబిలిటీ లేదు, ఫిజికల్లీ మెంటల్లీ విపరీతమైనటువంటి రెస్ట్లెస్ కండిషన్లో ఉన్నారు అనేటువంటి ఉంటే సో ఎందుకంటే ఈ రెస్ట్లెస్ అనేది హైపర్ యాక్టివ్ అనేది బేస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆటిజం ADHD. అంటే ఎవరికైతే రెస్ట్లెస్నెస్ లేదో, ఎవరికైతే హైపర్ యాక్టివ్ లేడో అటువంటి పిల్లలకు ఆటిజం ADHD రాదు కంపల్సరీ. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఆటిజం ADHD తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆటిజం. సో ఇవన్నీ కూడా ఒక లెవెల్ స్టేజ్లో మనకు కనిపిస్తాయి. సో ముందు రెస్ట్లెస్నెస్, తర్వాత ADHD, దెన్ ఆటిజం. అది ఆటిజం అని మీరు కనుక్కుంటారు. ఏ వయసులో తెలుస్తుంది సార్ వాళ్ళకి అలా ఉన్నాయని? వితిన్ అంటే కీన్గా అబ్జర్వేషన్ చేయగలిగితే వితిన్ 12 monthsలోనే 8 to 12 monthsలోనే మనం గమనించవచ్చు, టెండెన్సీస్ ఉన్నాయని గమనించవచ్చు. ప్లస్ దానికి లింక్డ్ ఏం చేయాలంటే కనుక పేరెంట్స్ యొక్క హెల్త్ని మనం స్టడీ చేయాలి. అంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఉండిండాలా, ప్లస్ దీనికి మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈజీగా కోఆర్డినేషన్లోకి మ్యాచ్ అవుతాం. వాళ్ళకి ఏం లేదు పర్ఫెక్ట్ ఉండడానికి ఇక్కడ ఛాన్స్ లేదు రావడానికి. సో ఇక్కడ రూట్ కాజ్ని మనం కనుక ఎప్పుడైతే ట్యాగ్ చేస్తామో అప్పుడే ఇటువంటి ప్రాబ్లం ఉంది, లేదా ఈ ప్రాబ్లం రేపు చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు, మా బాబు 12 months వరకు బాగున్నాడు,
సో 12 మంత్స్ తర్వాత 16 మంత్స్ తర్వాత విపరీతమైనటువంటి ఆటిజం ADHD అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ బర్త్డేకి ఎక్సలెంట్గా మాకు రెస్పాండ్ అయ్యేవాడు, సెకండ్ బర్త్డేకి రెస్పాండ్ కావడం లేదు. ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్లో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడము, ఎక్కువ వ్యాక్సిన్స్ వేయడం, విపరీతంగా వ్యాక్సిన్స్ వేయడం వలన కూడా మన యొక్క ఒరిజినల్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ కావడం వలన కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే ఇంకా వ్యాక్సిన్ డైరెక్ట్ కారణం కాకపోయినా కూడా ఉన్న ప్రాబ్లమ్ని ట్రిగర్ చేస్తుంది. అది ఉన్న ప్రాబ్లం సపోజ్ ఒక హైపర్ యాక్టివ్ బేబీకి మనం విపరీతంగా వ్యాక్సిన్స్ ఇచ్చామనుకోండి, సో డెఫినెట్గా వీళ్ళు ADHDలోకి ఆటిజంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు 100% ఉంటాయి. కానీ కొన్ని మ్యాండేటరీ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా సార్, DPT అలాగే BCG వ్యాక్సిన్, ఇవన్నీ కూడా స్టాండర్డ్గా పుట్టినప్పటి నుంచి వేసేసే ఉంటాయి. అదే అవన్నీ కూడా యాక్చువల్గా మనకి ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ విధానంలోకి అడ్వాన్స్ సిస్టంలోకి వెళ్ళలేదు. ప్రతి ఒక్క వ్యాక్సిన్ నుంచి అయితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మనం 3 ఇయర్స్లో 40 to 50 వ్యాక్సిన్స్ చేస్తున్నాం. అవును. బట్ మన బాడీ 10 to 15 వ్యాక్సిన్స్ తట్టుకునే కెపాసిటీలో మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఇంజెక్ట్ చేసినప్పుడు న్యాచురల్ సిస్టమ్, ఫైటింగ్ సిస్టమ్ మొదలై ఒక్కొక్కసారి 2-3 వ్యాక్సిన్లు ఒకే రోజు చేస్తారు. అది ఏది పనిచేయదు. ఒక రాంగ్ కాన్సెప్ట్. వ్యాక్సిన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే అంటే ఎరాడికేటెడ్ డిసీజ్కి మనం తీసేసి ఇప్పుడు డిప్తీరియా ఉంది, డిప్తీరియా లేదు, అసలు ఎక్కడ లేదు, అయిపోయింది, ఎరాడికేషన్ అయిపోయింది. దాన్ని మనం కట్ చేయొచ్చు, అవసరం లేదు. అంటే మనం ఇంకా ఏదో పాత పద్ధతితో ఫాలో అయ్యి కొంచెం అంటే ఫ్యూచర్ జనరేషన్ని మనం సేవ్ చేసుకోలేకపోతాం. ఎవరికైతే పేరెంట్స్ హెల్త్ కండిషన్స్లో డిస్టర్బెన్స్ ఉంటుందో, ఎవరైతే వ్యాక్సిన్స్ ఎక్కువ వాడతారో, ఎవరైతే యాంటీబయాటిక్ వాడతారో వాళ్ళకి డెఫినెట్గా హైపర్ యాక్టివ్ కానివ్వండి, ADHD కానివ్వండి వచ్చే అవకాశాలు నేను ఛాలెంజ్ చెప్తాను. నేను తీసుకునే కేస్ టేకింగ్ దాదాపు 30 to 40 minutes కేస్ టేకింగ్ అనాలిసిస్ ఉంటుంది. దాంట్లో ప్రజెంట్ పిల్లల యొక్క కండిషన్ తీసుకుంటాను, పాస్ట్ పిల్లల యొక్క హెల్త్ హిస్టరీ తీసుకుంటాను, పేరెంట్స్ హెల్త్ కండిషన్ తీసుకుంటాను, దెన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రూట్ కాజ్ని ఎప్పుడైతే మనం పట్టుకొని ట్రీట్ చేస్తామో, ఎందుకంటే కనుక ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ చేసే కొద్దీ ఎక్కువ అవుతాయి. అవును. సో ఇక్కడ ఇమ్యూనిటీ ఈజ్ ద కీ రోల్. ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. దీన్ని కరెక్షన్ చేసే కొద్దీ బెటర్ అవుతాయి, దీన్ని డిస్టర్బ్ చేసే కొద్దీ ఎక్కువ అవుతాయి. సో మన కరెక్షన్కి నేను మెడిసిన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ గివింగ్ మెడిసిన్ ఫర్ ADHD, ఆటిజం. నేను కరెక్టింగ్ ద రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ ట్రీట్ చేయడం వల్ల చాలా రిజల్ట్ పేరెంట్స్లో, చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఎంత ఎర్లీగా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని రాగలిగితే దాన్ని అంత ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. అప్పుడే ఇదే బాబుని ఒక 10 years తర్వాత తీసుకొచ్చాడు అనుకోండి, ఆ బాడీలో మొత్తం ఒక స్టాగ్నెంట్ పొజిషన్కి వచ్చేసి పెథలాజికల్గా, ఫిజియలాజికల్గా ఒక కండిషన్కి వచ్చేసి మనం అక్కడ అంటే ఇంకా బెటర్ చేయగలమేమో కానీ పూర్తిగా ట్రీట్ చేయలేము. అక్కడ కూడా జనరల్ అంటే ఇంకా ఇవి బిలో 3 yearsలో దీన్ని ట్రీట్ చేసుకోగలిగితే, బిలో 5 yearsలో దీన్ని ట్రీట్ చేసుకోగలిగితే సో ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్. చాలామంది పేరెంట్స్ వాడికి తెలియకను, చాలామంది హోమియోపతి అవేర్నెస్ ఉండదు చాలామంది. సో ఇప్పుడున్నటువంటి కన్వర్షన్లో కేసులు మాకు అసలు ఈ జబ్బే తెలియదు, కొత్త జబ్బు అని అసలు మాకు ఇంతవరకు వినలేదు. ఫస్ట్ టైం మా జీవితంలో వినడం. మా మనవనికి ఈ ప్రాబ్లం ఉంది, మా మనవరాలకి ఈ ప్రాబ్లం ఉంది, మా కొడుకులు కోడలు చాలా బాగున్నారు, ఫ్యామిలీ అసలు మంచి ఫ్యామిలీ ఉంది మాకి. సో మా ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, ఏ ప్రాబ్లం లేదు. బట్ ఇటువంటి పిల్లవాడు ఉండేసరికి ఒక్కడే పిల్లవాడు, ఏం చేయాలి, వాట్ ఈజ్ అవర్ పరిస్థితి అని ఎంతోమంది పేరెంట్స్ ఏడ్చిన సంఘటన నా క్లినిక్లో. సార్ వాళ్ళు ఏడ్చి మీ దగ్గరకు వస్తారు కానీ మీ క్యూర్ తోటి బాగుపడిన కేసులు చాలా మంది ఉన్నారు. వాటి గురించి 1-2 చెప్పండి సార్. అంటే మీరు డ్రామాటిక్గా డిఫరెన్స్ చూసిన పిల్లల గురించి ఖచ్చితంగా. నేను అక్షర అనే ఒక బేబీ ఉంది, దాదాపు ఫస్ట్ బర్త్డేకి ఎక్సలెంట్గా బాగా కమ్యూనికేషన్ అయ్యేది, అమ్మ నాన్న మాటలు కూడా మాట్లాడేది. సెకండ్ బర్త్డేకి అసలు కాన్షియసే లేదు, టోటలీ రెస్ట్లెస్, అసలు సరౌండింగ్ ఎవరున్నారు గుర్తుపట్టలేదు. ఓన్లీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళ మదర్కి వెళ్ళి చూస్తుంది, అవసరం లేనప్పుడు ఉంటుంది. సో అటువంటి 2.5 year టైంలో ఆ బేబీని తీసుకొని వచ్చిన తర్వాత వితిన్ 6 monthsలోనే మా పాప నిలబడుతుంది సార్, మా పాప స్టేబుల్గా ఉంది, మా పాప ఇంతకుముందు మోషన్ సరిగా ఉండేది కాదు, ఇప్పుడు మోషన్ పోతుంది, మా పాపకి ఇంతకుముందు విపరీతంగా దగ్గు జలుబులు ఉండేటివి, అసలు ఇప్పుడు దగ్గు జలుబులు రావడం లేదు అసలు మీ మెడిసిన్ వాడాక. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ కూడా చాలా రెస్పాండ్ అవుతుంది, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయింది. అటువంటి అంటే కనుక ఇవన్నీ కూడా ఇక్కడ డబ్బులు పెడితే వచ్చే వైద్యం కాదు ఇక్కడ. కాదు సార్. అవును. ఇప్పుడు నువ్వు ఎంత మనీ స్పెండ్ చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మనీ విషయం మ్యాటర్ కాదు ఇక్కడ. సో వాళ్ళ లైఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అవును. సో వాళ్ళ టోటల్గా అంటే ఒక్కసారి తగ్గిన తర్వాత హోమియోపతిలో మనం అంటే మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళ బెటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ నాకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్, వాళ్ళు నెక్స్ట్ విజిట్లో వాళ్ళు వచ్చేటువంటి అప్రిషియేషన్ చాలా మంది కేసెస్ అంటే కనుక సార్ మీరు ఇచ్చిన తర్వాత చాలా బాగుంది అనేటువంటి ఆ పదం కోసమే నేను 12 hours కూర్చుంటాను క్లినిక్లో. మార్నింగ్ 8 o'clock నేను కూర్చుంటే నైట్ 8 o'clock దాకా నాకు వితౌట్ అసలు ఫుడ్ కూడా నేను అసలు పేరెంట్స్ ముందర తినలేదు, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో సింపుల్ అంటే ఒక ప్యాషన్తో నేను చేసేటువంటి ఈ యొక్క ఛాలెంజింగ్ వర్క్ ఇది అని చెప్పవచ్చు. దాదాపు 60కి పైగా మీకు సెంటర్స్ ఉన్నాయని విన్నాం. అవును.
సో మరి ఇన్ని సెంటర్స్లో మీరు ఒక్కరు హ్యాండిల్ చేస్తారా సార్? మీరు సిస్టమ్స్ పెట్టేసారు. ఈజ్ అ డిఫరెంట్ పార్ట్. ఇట్ ఈస్ మై అందరు డాక్టర్ చూస్తారు, దాని టీమ్ ఉంది. దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్. ఆటిజం ADHD కేసెస్ మాత్రం నేనే నా స్వయంగా చూస్తాను. ఓన్లీ నేను జూబ్లీ హిల్స్లోనే చూస్తాను, హైదరాబాద్లో మాత్రమే. సో ఇప్పుడు బెంగళూరు విజిట్ 2 monthsకి ఒకసారి, ఈవెన్ చెన్నై విజిట్ 2 monthsకి ఒకసారి, ఈవెన్ దుబాయ్లో కూడా ఓపెన్ చేశాము. అంటే నేను కూడా నా పర్సనల్ లైఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి సో ఐ మేడ్ ఏ సిస్టమేటిక్ కన్సల్టింగ్ సిస్టమ్. ఇప్పుడు మెడికేషన్తో పాటు బిహేవియరల్ థెరపీ కూడా ఏమైనా ఉంటుందా సార్ వీళ్ళకి? థెరపీస్ అనేటువంటి ఇట్ ఈస్ అ సపోర్టింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ అ గుడ్. అంటే కనుక మనం ఒక ఫోర్సిబుల్గా ఒక సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా మనం కరెక్షన్ చేయగలమే కానీ ట్రీట్ చేయలేము. థెరపీ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రీటింగ్ ప్రాసెస్. చాలామంది పేరెంట్స్ థెరపీస్ మేము కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, బట్ ట్రీట్ ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఇంపార్టెంట్. రెస్ట్లెస్నెస్ ఎప్పుడైతే బేబీకి బెటర్ అయిందో, కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే బేబీకి బెటర్ ఇంప్రూవ్ అయిందో, అప్పుడు మన థెరపీస్ అనేటువంటి మోర్ ఎఫెక్టివ్ అవుతాయి. చాలా మంది అనుకుంటారు అంటే కనుక థెరపీస్తోనే మొత్తం సరిపోతుంది, థెరపీస్ అనేటువంటి ట్రైనింగ్ ప్రాసెస్. అంటే మనం 24 గంటలు బేబీకి ఒక 2-3 hours ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళని ఒక మంచి పద్ధతి. ఇట్ ఈస్ అ గుడ్. ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ సేయింగ్ థెరపీస్ ఆర్ దిస్ వన్, బట్ అంతకంటే ముందు ఇంపార్టెంట్, అంతకంటే ప్రయర్ ఇంపార్టెంట్ స్టెబిలిటీని తీసుకొని రావడము, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడము, రెస్ట్లెస్నెస్ తగ్గించుకుంటూ రావడము, అవన్నీ కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగితే థెరపీస్ అనేటువంటి ఇట్ ఈస్ సపోర్టింగ్ సిస్టంలోకి వస్తాయి. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ మెయిన్ కోర్స్ ఆఫ్ మనం అట్లా అంటే ఇంకా హోమియోపతి సిస్టమ్స్ ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్షన్ చేసే మెడిసిన్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. కాబట్టి పిల్లలకు ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సో ఒక బ్యూటిఫుల్ మెడికేషన్ సిస్టమ్ అనేది మనం చెప్పవచ్చు. సో మొత్తానికి సార్ చాలామందికి 2-3 విషయాలు నిర్ధారణ అయిపోయాయి. పేరెంట్స్ హెల్త్ కండిషన్ని బట్టి పిల్లలకి ఆటిజం, ADHD లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి. చాలా అర్లీగా 6 months to 12 months లోపు వయసులోనే పిల్లల్లో ఈ సిమ్టమ్స్, ప్రీ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం చూసుకుని ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. మూడోది, ఏ సిస్టంలో లేని ఒక ట్రీట్మెంట్ విధానం మీరు హోమియోపతిలో మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కనుగొన్నారు. సో అండ్ చాలామందికి రిజల్ట్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు సార్. సో మరి వ్యాక్సినేషన్స్ అన్అవాయిడబుల్ కొంతవరకు. యాంటీబయాటిక్స్పై కూడా మీరు గతంలో కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేశారు, యాంటీబయాటిక్స్ వేయకూడదని చెప్పి. కోవిడ్ తర్వాత మీరు ఏమైనా మార్పులు చూస్తున్నారా సార్? మన జనరల్గా యాంటీబయాటిక్స్ అనేటువంటి ఎందుకు అసలు యాంటీబయాటిక్ గురించి ఒక చిన్న విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాలా. బయోటిక్స్ అనేటువంటివి మైక్రోబ్స్ మన బాడీలో ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నా సరే మనం కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ మన బాడీలో ఉంటాయి. అంటే ఆ మైక్రోబ్సే మన ప్రాసెస్ని, మనం తిన్న ఫుడ్ని, మన సిస్టమ్ని హెల్ప్ చేసేటువంటి సిస్టమ్. మన బాడీలో 99% మైక్రోబ్స్ తోటి ఫుల్ అయి ఉంటుంది. ఈవెన్ ఊంబులో కూడా, గర్భంలో కూడా మైక్రోబ్స్ 90% ఎక్కువ ఉంటాయి అక్కడ. సో మనం ఎప్పుడైతే ఒక చిన్న ఇన్ఫెక్షన్ కోసం బాడీలో ఉందని చెప్పేసి యాంటీబయాటిక్ వాడతామో ఈ యొక్క మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. అర్థమైంది మీకు? అవును. సో చనిపోవడం వల్ల బాడీ అనేది అలోన్ అవుతుంది. ఈ మైక్రోబ్స్ అనేటువంటి మనం చనిపోయిన తర్వాత ప్యూట్రిఫాక్షన్ కూడా పనికి వస్తాయి. వితిన్ గంటలోనే మన ప్రాసెస్ మొదలవుతుంది. అవును. ఆ మైక్రోబ్ సిస్టమ్ అంటే మనం ఎంత కేజీలో ఉంచినా, బయట నుంచి ఉంచినా, లోపల ఉండే మైక్రోబ్సే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ది డివైడింగ్ ప్రాసెస్. ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి మైక్రోబ్స్ని కూడా మనం యాంటీబయాటిక్స్ తోటి చంపేస్తున్నాము. అంటే మనం ఈ లాక్టోబెసిల్లస్, స్పోర్లాక్లు వేసుకోవడం కూడా ఏమీ పనికిరావు అంటే అవన్నీ ఒక జస్ట్ మీకు చాలా తక్కువ, కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ముందర అదంతా చెప్పండి. అంతే. మన బాడీ అనేది ఒక మైక్రోబ్స్. ఇప్పుడు మనం అసలు ఎందుకో కోవిడ్ అనేది ఇండియాలో ఎక్కువ కావడం లేదంటే కనుక మనం ఎక్కువ హెల్తీగా ఓవర్ నీట్నెస్తో లేము. ఎప్పుడైతే ఓవర్ నీట్నెస్తో ఉంటామో, ఎప్పుడైతే మనం కంపల్సివ్ ఓసిటీతో ఉంటామో అప్పుడు మన మైక్రోబ్స్ అనేవి మన దగ్గర ఉండవు. ఎందుకంటే కనుక మనకు చేతులు ఉన్నాయి, ఎక్కువ వాష్ చేసుకోవడం వల్ల మనకు నీట్ అయితే ఏమో కానీ దానివల్ల మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. ఎక్కువ మెడిసిన్స్ వాడడం ఎప్పుడైతే యాంటీబయాటిక్స్, పిల్లలకి ఏంటంటే కనుక మైక్రోబ్స్ చాలా అవసరం. అవును. ఫుడ్ తిన్న ప్రాసెస్ని అరిగించాలన్నా సరే, సో మోషన్ ప్రాబ్లం కానివ్వండి, గ్రోత్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మనం 3 years లోపల ఎవరైతే పిల్లలకు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారో డెఫినెట్గా వాళ్ళలో బిహేవియరల్ ఇష్యూస్ చూడొచ్చు, లేకపోతే వాళ్ళల్లో ఈ హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా రావడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి. అంటే కనుక 6 months వరకు మా బాబు బాగున్నాడు, 6 months తర్వాత మా బాబుకు అన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి అంటే కనుక ఆ 6 months నుంచి మనం ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ మెడికేషన్ డిస్టర్బ్ చేసామో ఆ ఫస్ట్ స్టార్టింగ్ మెడికేషన్ నుంచే మనం హెల్త్ ప్రాబ్లం అనేది రావడం మొదలవుతుంది. మోషన్స్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, చిన్న పిల్లలకు వచ్చేటువంటిది మోషన్స్ ప్రాబ్లం కానివ్వండి, రెస్పిరేటరీ ప్రాబ్లం కానివ్వండి, ఆర్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్.
ఈ 3 ప్రాబ్లమ్స్ మనం సప్రెస్ చేయడం వల్ల విత్ యాంటీబయాటిక్స్ తోటి వాళ్ళు ఒక బిహేవియర్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. విపరీతమైనటువంటి కోపం కానివ్వండి, విపరీతమైన అల్లరి కానివ్వండి, విపరీతమైన స్టేబుల్ లేకుండా ఉండడం కానివ్వండి, విపరీతమైనటువంటి వాళ్ళ ఒక భయంలోకి కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే కనుక బిహేవియర్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున్న ఆటిజం ADHDకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అంటే కనుక ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే రెస్ట్లెస్ కండిషన్ క్రియేట్ చేస్తామో, బాడీలో హైపర్ యాక్టివ్ కండిషన్ క్రియేట్ చేస్తామో, మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం వీటికి. అవును అవును. సో ఇప్పుడు అసలు మీరు చాలామంది ఇప్పుడు వచ్చేటువంటి ప్రెగ్నెంట్ మదర్స్కి థైరాయిడ్ ఇష్యూ కామన్ అయిపోయింది. నేను నా యొక్క కేసెస్లో అబ్జర్వ్ చేయడం ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఐరన్ ట్యాబ్లెట్ వాడతారో హీమోగ్లోబిన్ కోసం, ఈవెన్ హీమోగ్లోబిన్ బాగున్నా కూడా వాడతారు, వాళ్ళకు థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ డాక్టర్లకు కూడా చాలా మందికి అంటే ఏదో బ్లైండ్గా వాడి ఉన్నారు. డాక్టర్కి ఏంటి, బిడ్డ పుట్టాలా, ఎట్లున్నా పర్లేదు, అది ఏ విధంగా ఉన్నా పర్లేదు, అది ఫస్ట్ దే వాంట్ టు సేవ్ లైఫ్ అంతే చూస్తారే కానీ, బట్ ఆ పిల్లవాడు హెల్తీగా పుట్టాడా లేదా, లేకపోతే ఇంకా ఇటువంటి డిజార్డర్స్ రాకుండా చూడాలంటే ఏం చేయాలనేటువంటి సిస్టమ్ మన దగ్గర లేదు. కాబట్టి ఎప్పుడైతే విపరీతమైన మెడికేషన్ సిస్టంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో, ఎప్పుడైతే మెడిసిన్స్ బయట విపరీతంగా దొరకడం ఎప్పుడైతే అవైలబిలిటీ జరిగిందో, అప్పుడే మనకు ఒక ఇండియాలో ఆటిజం కేసెస్, ADHD కేసెస్ మేము చేసిన రీసెర్చ్లో ఎక్కడైతే మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే డయాగ్నోస్టిక్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే డాక్టర్స్ ఎక్కువ ఉంటాయో, అక్కడే ఆటిజం కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. అసలు ఒకసారి నేను చూస్తా, శ్రీకాకుళం విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడిన కండిషన్స్, ఈవెన్ ఇక్కడ పోతే కర్ణాటకలో అయితే కొన్ని ఏరియాలు అయితే కనుక చాలా కేసెస్లో అంటే కనుక ఎక్కడైతే మెడిసిన్స్ వాడడం ఫస్ట్ నుంచి మొదలైన ఏరియాలు ఉంటుందో, ఆ ఏరియా అంతా ఏమైతే కనుక ఈజీ మెడిసిన్, మనం చిన్న వాటికి కూడా మెడిసిన్స్ వాడడం వల్ల మన హెల్త్ మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అవును. జస్ట్ ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఒక 3 days బాడీకి రెస్ట్ ఇవ్వాలి. 3 days రెస్ట్ ఇవ్వకుండా మనం 1 dayలోనే తగ్గాలని చెప్పేసి మెడిసిన్స్ ఎప్పుడైతే వాడతామో, అప్పుడే మన సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో అక్కడ మనకున్న ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ, హెల్తీ పర్సన్స్ మీకు దొరకరు. ఒకప్పుడు అందరూ హెల్తీగా ఉండేవాళ్ళు, ఎవడో చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉండేవి, ఊరికి ఒకడు 2 పేషెంట్ కనిపించేవాడు. ఇప్పుడు ఇంటికి అందరు పేషెంట్లు ఉన్నారు. అంటే ఏదో ఒక విధమైన లైఫ్ స్టైల్ కండిషన్ అయినా ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. లైఫ్ స్టైల్ దేంతో డిస్టర్బ్ అయింది? ఒకటి మెడిసిన్స్, ఇంకోటి ఫుడ్, కల్తీ ఫుడ్ మామూలు ఫుడ్డే, కల్తీ ఫుడ్ అవసరం లే. ఫుడ్ విపరీతంగా ఆకలి లేకపోయినా తింటున్నాం, ఫుడ్ మనం అవసరం లేకపోయినా తింటున్నాం. మన బాడీకి ఒక పూట తిని బతకాల్సిన బాడీని 4 పూట్ల ఫుడ్ తినేసి దాన్ని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో తీసుకెళ్తాను. దెన్ సోషల్ కాజెస్, మెంటల్ కాజెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఈ 3 మనకు సొసైటీలో ఎక్కువగా కనిపించేటువంటి ప్రాబ్లమ్స్. ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటాం కదా, ఈ లైఫ్ స్టైల్లో ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేటువంటి లైఫ్ స్టైల్లో మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్స్ జరగడం మొదలవుతుంది. ప్లస్ ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫుడ్ను మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల, మనం ఫుడ్ మంచిది అని చెప్పి ఎక్కువ తీసుకునే రోజులు చాలా మంది ఉంటారు. ఇది చాలా మంచిది, హెల్త్కి మంచిది అని. బాడీకి మంచిది అవసరం లేదు. మన బాడీ పర్ఫెక్ట్ ఉందనుకో, ఏ ఫుడ్ తీసుకుని అరిగించుకుంటుంది. నువ్వు చెడ్డ ఫుడ్ తీసుకుని అరిగించుకుంటుంది. బట్ తీసుకునే ఫుడ్ తక్కువ క్వాంటిటీలో అవసరం లేని కండిషన్లు తీసుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ బాడీ. దెన్ ఎమోషనల్ టెన్షన్స్, ఇప్పుడు నాలెడ్జ్లో కానివ్వండి, అనవసరమైన మెంటల్ ఇన్పుట్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అయింది. ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి మనం కొంచెం అడ్వాన్స్గా ఆలోచించగలిగితే వీఆర్ సో బెటర్ అవుతాం. అవును, ఇప్పుడున్న కండిషన్స్లో ఇవే మనకు మెయిన్ కనిపించేటువంటి విషయం. ఇప్పుడు మీరు మెడికేషన్తో పాటు సార్ పిల్లలకి థెరపీ గురించి ఆల్రెడీ అడిగాం, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్లో కూడా మార్పులు చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ పిల్లలకి స్వీట్స్ ఇవ్వడం వలన ఇంకా కూడా షుగర్ అంటే మనం ఈ ఇమీడియట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. విత్ ఇన్ 48 hours వాళ్ళ హైపర్ యాక్టివ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో స్వీట్స్ చేయడం వలన, ప్లస్ దానికి తోడు ఎక్కువ ఏదైనా స్వీట్స్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఇవన్నీ ఇవ్వకూడదు. జనరల్ పిల్లలకు కూడా స్వీట్స్ ఇవ్వకూడదు. అవును, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆటిజం పిల్లలకు అని కాదు, పిల్లలకు స్వీట్స్ అనేటువంటిది పెద్దలు కూడా ఏమంటే మనం నోటి రుచి కోసం తింటాం, కానీ స్వీట్స్ అనేటువంటిది ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు. అండ్ మిల్క్ అనేటువంటిది అవాయిడ్ చేయాలి పిల్లలకు. చాలా మంది మిల్క్ మంచిది, పాలు మంచిది అంటే ఆర్టిఫిషియల్ హార్మోన్స్ వల్ల సార్ పాదాల నుంచి ఈ పదం వస్తూనే ఉంది. అవును, ఎందుకు మిల్క్ అవాయిడ్ చేయాలంటే కనుక మిల్క్ ఈజ్ ద అనిమల్ హార్మోన్ ప్రొడక్షన్. అవును, డైరెక్ట్గా అనిమల్ హార్మోన్ ప్రొడక్షన్ నుంచి మన బాడీలోకి ఎప్పుడైతే ఇంజెక్ట్ అవుతుందో మన యొక్క హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఒక్క మదర్ మిల్క్ తప్ప మన బాడీకి ఏ మిల్క్ సూట్ కాదు. యాక్చువల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ హ్యూమన్ బాడీస్కి ఉంటుంది. లాక్టోజ్ అనేది మన బాడీకి సరిపోదు. ఈ అనిమల్ హార్మోన్ ఏదైతే మనకు ఇచ్చినటువంటి మిల్క్ ఏదైతే ఉంటుందో
అది మన బాడీలో అనేది ఒక రెస్ట్లెస్ కండిషన్ని, నిద్రలేమి కండిషన్స్ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏ డయట్స్ మనకి ఈ రెండే డైరీ వాట్ అబౌట్ ఎగ్స్ అండి, మిగతా నాన్ వెజిటేరియన్స్? నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫుడ్, నార్మల్ ఫుడ్. డైరీ వల్ల చాలా అనర్థాలు వస్తాయి. పెరుగు తీసుకోవచ్చు, మన పాలు పన్నీర్ అటువంటి తీసుకోవచ్చు. బట్ మిల్క్ ఈజ్ ద డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది హార్మోన్ సిస్టమ్ కాబట్టి అందుకు అవాయిడ్ చేయమని చెప్తాను. పన్నీర్ కర్డ్ వినట్లో బ్రేక్ డౌన్ అయిపోతుంది సిస్టమ్, అంటే మనకు చేంజ్ అయిపోతుంది, దాని కంపోజిషన్ అంతా చేంజ్ అయిపోతుంది. పన్నీర్లో ప్రోటీన్ వచ్చేస్తుంది, నీకు నెయ్యి తీసుకోవచ్చు విపరీతంగా ఏదైనా అంటే ఇంకా ప్రొడక్షన్ అంటే మిల్క్ ప్రోడక్ట్లో ఏదైనా తీసుకొచ్చాము. కానీ డైరెక్ట్ చాలామంది సార్ మా బాబుకు మిల్క్ ఇవ్వకపోతే కాల్షియం ఎక్కదేమో. అవును, కాల్షియం ఎక్కడాలంటే మిల్క్ అవసరం లేదు, మన బాడీ బాగుంటే అన్నీ ఎక్కుతాయి. అదే మన బాడీ పర్ఫెక్ట్గా ఉంటే, మన అబ్జార్ప్షన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ ఫుడ్ ఇచ్చినా బాడీ తీసుకుంటుంది. నువ్వులు ఎన్ని ఉన్నాయి సార్ సోర్సెస్ మనకి? మనము చాలామంది ఒక చిన్న లాజిక్ చెప్తాను. మన జనరేషన్ అనేది ఇప్పటి నుంచి కదా వచ్చింది. 10,000 జనరేషన్స్, మీరెంత నేనెంత ఇక్కడ. వెరీ సింపుల్, 10,000 జనరేషన్స్లో మనం ఉన్నాం. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి 10,000 జనరేషన్స్ దాటుకుని వచ్చాం మనం. అవును, ఇక్కడ నుంచి దాటాలంటే మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అంటే ఇన్ని రోజులు ఏం మెడిసిన్స్ లేవు కదా. గత 100 years బ్యాక్ 200 years ఏ మెడిసిన్స్ ఉండేవి. ఫుడ్ కూడా వీక్లీ వన్స్ తినేటోళ్ళు. అవును, 3 days ఒకసారి తినేటోళ్ళు, ఎప్పుడు అవైలబిలిటీ అప్పుడు తినేటోళ్ళు. ఇప్పుడు మనం పని కట్టుకొని గంట కట్టుకొని రోజు 3 పూట్ల అసలు టిఫిన్ లేకపోతే సైకలాజికల్గా వీక్ అయిపోతామని బాధ. అవును, సైకలాజికల్ సార్. అయ్యో పొద్దు నుంచి టిఫిన్ కూడా తెలియదని. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే 70% ఫుడ్ బిజినెసే కనిపిస్తుంది. అవును, అంటే మన యొక్క వీక్నెస్కి ఒక అట్రాక్షన్. కరెక్ట్ సార్. ఇవన్నీ అంటే కనుక మన లైఫ్ స్టైల్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మన యొక్క పద్ధతులను మనమే మార్చుకుంటున్నాం. దీన్ని కొంచెం అడ్వాన్స్గా ఆలోచించగలిగితే వీఆర్ సో బెటర్ అవుతాం. అది సార్. సో మనం గత 5 జనరేషన్స్ నుంచే ఈ డైట్లో చేంజెస్ మొదలైనాయి. మ్యాక్సిమం అంతకుముందు నార్మల్ అసలు వెరీ అనిమల్ డైట్ తినేవాళ్ళం. సో ఈ డైట్ని మనం కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి, వీఆర్ స్మార్ట్ పీపుల్ కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించగలిగితే, లైఫ్ స్టైల్ని కనుక చేంజ్ చేసుకోగలిగితే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే మెడిసిన్స్ వాడకుండా ఉండడము, ఫుడ్ని కంట్రోల్ చేయడం, ఎక్కువ మెంటల్ ఎక్కువ టెన్షన్స్ లేకుండా, కొంచెం వీ హ్యావ్ టు సేవ్ యువర్ ఎమోషనల్ ప్రెజర్. ఈ 3 చేంజ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సార్, న్యూరల్ పాత్వేస్లో ఉండే ఈ యొక్క డిజార్డర్ ఏదైతే ఉందో, అంటే కమ్యూనికేషన్ రిసెప్టర్స్లో ఉండే దాన్ని మనం మందు వేయడం ద్వారా హోమియోపతిలో తగ్గించవచ్చని మీరు చెప్తున్నారు. ఈ ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుంది సార్? సో వితిన్ 6 monthsలో బెటర్, పర్వాలేదు అనేది వస్తుంది. 1 yearలో ఇంకా బెటర్మెంట్ వస్తుంది. 2 years ఇంకా బెటర్ అవుతాడు. 3 years అంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది. మనం ట్రీట్ చేసేది ఆటిజం, ADHDని కాదు, ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్షన్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ అయిందో ఒక్కసారి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ బెటర్ అయిపోతుంది. 3 to 4 years వరకు ఒకసారి టైం పట్టవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ లాంగ్ ప్రాసెస్. అవును, ఎందుకంటే ఇట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్. ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ ఈస్ క్యారింగ్ ఫ్రమ్ జనరేషన్స్. సో ఈ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అంటే కోల్డ్ కాఫ్ రాకుండా, లూజ్ మోషన్స్ రాకుండా, హెల్త్ కరెంట్ కండిషన్స్ నుంచి కాపాడడానికి పనికి వస్తుంది. సో ఈ యొక్క ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల మనకు ఆటిజం, ADHD వస్తుంది కాబట్టి, సో ఈ యొక్క ఇమ్యూనోథెరపీ వల్ల మనం వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని రావచ్చు ఆటిజం, ADHD కేసెస్లో. ఈవెన్ థెరపీస్ కంటిన్యూ చేసుకుంటూ కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఫాలో కావచ్చు. ఇది సో సింపుల్. సో కొద్దిగా కష్టపడాలి. ఇక్కడ ఛాలెంజింగ్ అంటే కనుక పేరెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి ఇవ్వాలి, డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ బాబుకి ఇవ్వాలి. అది ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా సరే ఇట్ ఈజ్ ఒక్కోసారి డిలే కావచ్చు, ఒక్కోసారి ఒక నుంచి ఓపి పెట్టాలా. సో ఒకసారి బెటర్ అయింది అనుకోండి, బెటర్ అవుతూనే ఉంటుంది. ఒకసారి నమ్మకం ఉంది. చాలామంది నమ్మరు హోమియోపతి అంటే. సో హోమియోపతి అంటే అసలు నమ్మరు, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే హోమియోపతి అంటే తెలియదు అంటారు. ఇట్ ఈస్ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ సైంటిఫిక్ సిస్టమ్, చాలా మంది తెలియదు. అవును, ఒక సైంటిఫిక్ సిస్టమ్, జర్మన్ సిస్టమ్ ఇది. హోమియోపతి అనేది ఒక జర్మన్ సిస్టమ్. ఈ యొక్క సైంటిఫిక్ జర్మన్ సిస్టాన్ని మనం ఇండియాలోకి దాదాపు ఒక 100 years నుంచి మనం వాడుతున్నాం చాలామంది హోమియోపతిలో. సో ఈవెన్ డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలామంది పేషెంట్స్ హోమియోపతి వల్ల, ట్రీట్మెంట్ వల్ల చాలామంది బెటర్ అవుతున్నారు, చాలా ఫ్యామిలీస్ బెటర్ అవుతున్నాయి. అంటే కనుక ఒక హోమియోపతికి ఒక హై వాల్యుయేషన్లో క్రియేట్ చేసి ట్రీట్ చేయడం అనేది డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క గొప్పతనంగా చెప్పవచ్చు. మా డాక్టర్లు దాదాపు 250 మంది డాక్టర్లు దీనికోసం పనిచేస్తున్నారు. ఒక్క సర్వీస్లో ఉన్నా సరే. సో సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మేము కోవిడ్ టైంలో అయితే మేము చాలా హెల్ప్ఫుల్ సర్వీసెస్ చేయాల్సి వచ్చింది. సో సార్, మొత్తానికి ఇతర సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో ఉండేవారు మీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో కన్విన్స్ అయిన ఒక 2-3 ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? వేర్ దే హ్యావ్ సీన్ డ్రమాటిక్ రిజల్ట్స్
అండ్ దే సెడ్ వావ్ హోమియోపతిలో ఈ క్యూర్ ఉందని. చాలామంది డాక్టర్స్, నేను పేర్లు చెప్పకూడదు కానీ చాలామంది డాక్టర్స్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎందుకంటే కనుక డాక్టర్స్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అవును సార్, డాక్టర్స్కి షుగర్ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి, డాక్టర్స్కి లేట్ మ్యారేజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. సో వాళ్ళకి దిర్ ఇస్ నో చాయిస్, వాళ్ళు ఒక స్పెషల్ కన్సల్టేషన్ తీసుకొని రావడము, వాళ్ళు అంటే కొంచెం ప్రైవసీ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఫాల్ట్ కాదు, ఇక్కడ ఏంటి కనుక వీఆర్ ఆల్ గుడ్ బట్ సిస్టంలో ప్రాబ్లమ్స్. అదే సార్, ఇక్కడ మనం ఏ డాక్టర్ చెడ్డవాడు కాదు, ఏ డాక్టర్ ఇది ఇలాగే తీసుకోవాలి. ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ వాడతాడో ఆ డాక్టర్ ఇస్ నాట్ ఏ గుడ్ డాక్టర్ నా ఉద్దేశంలో. మెడిసిన్స్ తక్కువ వాడే, మెడిసిన్స్ లేకుండా పేషెంట్ని ట్రీట్ చేసే డాక్టర్ ఇస్ ద బెస్ట్ డాక్టర్. చాలామంది డాక్టర్లు పేషెంట్ మొహం చూడకుండా మెడిసిన్ రాస్తారు, అంటే ఒక యాన్యువల్ ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. అవును, ఇక్కడేమో కంప్లీట్లీ ఆపోజిట్, రోగిని బట్టి రోగాన్ని బట్టి కాదు, దాన్ని బట్టి అసలు 30-40 మినిట్స్ హిస్టరీ లేని మాకు అసలు మెడిసిన్ రాదు నాకు. అండ్ చిన్న చిన్న సిమ్టమ్స్ని కూడా పరిగణనలో తీసుకుంటారు. ఎవ్రీ వర్డ్ నా కేస్ టేకింగ్ అనేది పేషెంట్ ఎప్పుడైతే లోపలికి వచ్చాడో అప్పటి నుంచి అబ్జర్వేషన్ మొదలవుతుంది. ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకోవాలి, చేసుకొని దాని తగ్గట్టుగా ఆ మనిషి ఇక్కడ వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం. అది ప్రాబ్లం ట్రీట్ చేయడం లేదు, అదే రోగిని బట్టి, రోగిని ట్రీట్ చేస్తున్నాం. ఎప్పుడైతే రోగాన్ని ట్రీట్ చేస్తామో ఆ రోజు రోగం తగ్గిపోతుంది. బట్ రోగిని ట్రీట్ చేయగలిగితే దట్ ఈస్ ద హోమియోపతి బ్యూటీనెస్, అది పర్మనెంట్ అవుతుంది. మనం అంటే ఇంకా జబ్బును ట్రీట్ చేయడం లేదు, మూలాల్లోకి వెళ్తున్నారు, మనిషిని ట్రీట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనిషి ట్రీట్ అయ్యాడో మిగతా జబ్బుస్ కూడా, మిగతా ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దట్ ఈస్ ద హోమియోపతి, వండర్ఫుల్ సిస్టమ్ హోమియోపతి. చాలామందికి తెలియదు హోమియోపతి, చాలామంది స్లో అంటారు కానీ హోమియోపతి ఈజ్ నాట్ స్లో. స్లోగా హోమియోపతికి రావడం వల్ల ఎక్కువ కాలం పడుతుందే అంటారు, అది నిజమే. కానీ అక్యూట్ డిసీజెస్కి నేను ఇస్తాను. చాలామంది చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, ఫీవర్, టైఫాయిడ్ కేసెస్ నేను ట్రీట్ చేసిన కేసెస్ వండర్ఫుల్ కేసెస్. నేను ఇచ్చే కేసెస్లో నేను కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇస్తాను పిల్లలకు. నా ట్రీట్మెంట్ ఉన్నంతవరకు ఏ మెడిసిన్ వాడవద్దు, ఎమర్జెన్సీ అయినా సరే నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తానని చెప్పేసి నేను ఇచ్చే కేసెస్లో వండర్ఫుల్. కొన్ని కేసెస్కి అయితే ఆటోమేటిక్గా 3 days వెయిట్ చేయండి తగ్గిపోతుంటే 4th day కల్లా తగ్గిపోయి ఉంటుంది. ఈ 4th day దాకా వెయిట్ చేయకుండా ఆ 3 daysలో చాలామంది మెడిసిన్స్ వాడి పిల్లల ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో పిల్లల ఆరోగ్యాన్ని మెడిసిన్స్ లేకుండా ఎప్పుడైతే తల్లిదండ్రులు పెంచుతారో అప్పుడే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కిడ్స్గా తయారవుతారు. ఎప్పుడైతే మెడిసిన్స్ తోటి పెంచుతారో మీ కిడ్ అనేవాడు హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, బిహేవియర్ ఇష్యూస్ ఉండొచ్చు, రేపొద్దున మీకు చేతి దొరకపోవచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్టడీస్ ప్రాబ్లం రావచ్చు, ఫ్యూచర్లో సెటిల్మెంట్ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ అంటే మనం చిన్నప్పుడు యొక్క హెల్త్ కండిషన్ అనేది రేపొద్దున పెద్దగయ్యాక మనపై ఇంపాక్ట్ అవుతుంది. సో కంప్లీట్గా నార్మల్ అవుతారా సార్? ఆటిజం అండ్ ADHD ఉన్న వాళ్ళు, ఆటిజంలో 3 stages ఉన్నాయి: మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజం. సో ఆ స్పెక్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి సో మైల్డ్ ఆటిజం కేసెస్ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవచ్చు, మోడరేట్ ఆటిజం కేసెస్ని ట్రీట్ చేసుకోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది. సివియర్ ఆటిజం కేసెస్ ఏదంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇక్కడ రూట్ కాజ్, ఇక ప్రాబ్లం బట్టి ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మైల్డా, మోడరేటా, సివియర్ అనేది అనే ప్రాబ్లమ్స్ మనకు జనరల్గా వస్తుంటాయి. సివియర్ ఆటిజం కేసెస్ అంటే ఈవెన్ తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని కండిషన్లో ఉంటారు వాళ్ళు. అవును, అసలు వాళ్ళు ఎక్కడ అటువంటి కేసెస్ని కొంచెం టైం పడుతుంది, బట్ బెటర్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా అంటే అక్కడ కొంచెం ఛాలెంజింగ్ అని నాకు. మిగతా మైల్డ్ మోడరేట్ కేసెస్లో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ట్రీట్మెంట్. సార్ చాలా భరోసా ఇచ్చారు ఇవాళ, బికాజ్ మీరు చెప్పిన విషయాలు ఎంతమంది తల్లిదండ్రులతో ఇవాళ ఒక నమ్మకాన్ని కలిగించి ఒక హోప్ని కలిగిస్తుంది సార్. ఇప్పుడు మీరు డాక్టర్ కేర్ అండ్ పాజిటివ్ హోమియోపతిలో ఇంకా ఏ మహమ్మారి లాంటి ఇన్క్యూరబుల్ అని అనుకునే వాటికి మీరు ఇప్పుడు మీ యజ్ఞం మొదలుపెట్టారు సార్ డాక్టర్ ఎం రెడ్డి గారు? జనరల్గా ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. డయాబెటీస్ ఒకటి మెయిన్ సార్, డయాబెటీస్ ఎక్కువ, థైరాయిడ్ ఎక్కువ, PCOD ప్రాబ్లమ్స్ ఎక్కువ, హార్మోన్ నేను చెప్తున్నా కదా. మనం ఎప్పుడైతే మెడిసిన్స్ వాడకం మొదలు పెట్టామో ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాం. న్యాచురల్ బాడీ ఇట్ ఈజ్ నాట్ ఇప్పుడు జనరేషన్ బాడీ కాదు, కొన్ని ఈ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జనరేషన్ నుంచి మనం క్యారీ ఫార్వర్డ్ వచ్చాము. మన మూలాలు వేరుంటాయి. అక్కడి నుంచి వచ్చిన బాడీని మనం సింపుల్ మెడిసిన్ తోటి మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేసుకుంటున్నామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. నా యొక్క సలహా ఏంటంటే డాక్టర్ కేర్ హోమియోపతి ఆల్ క్రానిక్ డిసీజెస్లో ట్రీట్ జరుగుతుంది, వండర్ఫుల్గా క్రియేట్ అవుతుంది. సో హోమియోపతిలో ఇప్పటికే మా డాక్టర్లు అంతా చాలామంది అంటే ఇంకా బిజీ, అంటే ట్రీట్మెంట్ బిజీ అయిపోయినారు. సో మాకంటూ కాంపిటీషన్ అనేది ఇక్కడ కాదు, ఇదేం లేదు. ఇక్కడ ప్రతి రోగి మాకు హెల్త్ ట్రీట్ చేయాలనే ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఉన్న కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో ఆటిజం విషయానికి వస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే కనుక నా ట్రీట్మెంట్తో మనం ఏదో సంతోషపడకుండా, నా ట్రీట్మెంట్తో కాకుండా దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, జీరో ఆటిజం సొసైటీని మనం ఎట్లా తయారు చేయాలి, అది సో ఒక ప్రివెన్షన్తోనే దారవుతుంది. ప్రివెన్షన్తో దారి కావాలంటే కనుక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అట్ ది సేమ్ టైం హోమియోపతి సపోర్ట్ తీసుకోవాలి. ఎమర్జెన్సీలో మాత్రమే వేడే మెడికేషన్స్ వాడుకుంటట్టు ప్లాన్ చేసుకుని ముందు మన యొక్క స్పెమ్ క్వాలిటీని కానీ ఓవన్ క్వాలిటీని కానీ డిస్టర్బ్ కాకుండా చూసుకోగలిగితే మన పిల్లలు వండర్ఫుల్గా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రివెన్షన్ అంటే ఇంకా కొంచెం కాన్షియస్గా
సో కన్సీవ్ అయ్యే ముందే ఒకలాంటి జాగ్రత్తలు ఒక 6 months ముందే ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసుకుంటే మంచిది. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ టైంలో పీరియడ్స్ రాకుండా నీకు అని చెప్పేసి ఐపిల్ అని వాడారు. 7 days వాడారు పూజలు అని చెప్పేసి. ఇది నెక్స్ట్ మంతే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ పిల్లవాడు ఆటిజం. హెల్త్ బాగానే ఉంది, పేరెంట్స్ బాగానే ఉన్నారు. సో ఇక్కడికి క్లినిక్ వచ్చేసరికి ఏం జరిగిందంటే మేమేం వాళ్ళ సార్ మెడిసిన్స్ మాకు న్యాచురల్గా వచ్చింది అది అన్నారు. ఒక్కసారి వాళ్ళ హిస్టరీలోకి వెళ్తే సార్ నేను 7 days మెడిసిన్ వాడాను, మ్యారేజ్ అయిన 1-2 monthsకే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 monthsకే ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అంటే అక్కడ ఏమైతే కనుక ఆ ఐపిల్ ఇట్ ఈస్ ఎ హార్మోన్ పిల్. ఆ హార్మోన్ మన యొక్క సిస్టమ్ యొక్క హార్మోన్ డిస్టర్బ్ చేస్తుంది. సో వాడారు, బాగానే ఉంది. అట్లీస్ట్ మళ్ళీ ఒక 3 months 4 months 6 months గ్యాప్ ఇవ్వాలి కదా దాన్ని రికవరీ చేయడానికి. ఇమీడియట్గా 2 monthsకే ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఇవన్నీ చాలామందికి తెలియక, చాలామంది చెప్తున్నాం కదా పీరియడ్స్ స్టాప్ కానీ మెడిసిన్ వాడకూడదు. రాంగ్ అది. ఇట్ ఈస్ అగెనెస్ట్ ఆఫ్ ది నేచర్ లా. ఇట్ న్యాచురల్ ప్రాసెస్. మన మోషన్ ఎట్లనో, మన యూరిన్ ఎట్లనో, మన పీరియడ్స్ అట్లా 28 daysకి సైకిల్ రావాలి. అవును, 28 daysకి సైకిల్ దాన్ని మనం ఆపాము అంటే కనుక మన బాడీలో ఎన్నో ప్రెషర్స్ గురవుతుంది. చాలా మందికి తెలియక మన న్యాచురల్ సిస్టాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా కొన్ని చిన్న విషయాలు తెలుసుకోగలిగితే మంచి ఫిట్నెస్ తోటి ఏ మెడికేషన్ లేకుండా ఒక హెల్తీ పేరెంట్గా మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ 100% రావని చెప్పవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ జెనెటికల్ గానే కాదు, ఫ్యామిలీకి మా ఇంట్లో ఎవరికైనా ఉండడం వల్ల వచ్చేటివి కానీ కాదు. ఒక పేరెంట్ ఉన్నాడు, సార్ మాకు ప్రాబ్లం వచ్చింది, మా సిస్టర్ వాళ్ళ బాబు కూడా ప్రాబ్లం వచ్చింది, ఇది జెనెటిక్ కదా అన్నాడు. అంటే మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి కానీ మీ సిస్టర్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అన్నాడు. మళ్ళీ అది రీజన్ ఉంది కదా, మీకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. అదే. సో ఇట్ ఈస్ నాట్ అంటే వాళ్ళకి ఏం రాకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ రూట్ కాజ్ లేనిది ఆటిజం ADHD రానే రాదు. ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేకన్గా వచ్చే ప్రాబ్లం కానే కాదు. ఆ రూట్ కాజ్ని మనం రాకుండా కాపాడుకోగలిగితే ఈవెన్ ప్రెగ్నెన్సీలో చాలామంది థైరాయిడ్ కొందరు డాక్టర్లు అయితే తెలివిగా థైరాయిడ్ లేకపోయినా వస్తుందేమో ఉద్దేశంతో థైరాయిడ్ మెడిసిన్ వాడిస్తారు. అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇలా చాలా ఉన్నాయి రీజన్. అంటే ఒక్కసారి అందుకే ఆ 30-40 minutes కేస్ టేకింగ్లో అయితే కనుక నేను అసలు నాకు రీజన్ దొరికింది అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ప్రతి కేసుకు 99% కేసెస్కి రీజన్ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ అంటారు దాన్ని హోమియోపతిలో. అది తీసుకున్నాకనే నాకు మెడిసిన్ వస్తుంది కాబట్టి అది అవసరం కాబట్టి అట్లా వెళ్తున్నాను. సో మనం అంటే ఈవెన్ ఐ డ్రీమ్ తరఫున కానివ్వండి, ఈ స్వప్న గారు మీ తరఫున కానివ్వండి, ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి దానికి వెళ్ళగలిగితే ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని, ఎంతోమంది పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ని మనం ఇవ్వగలం. వాళ్ళు చాలా భరోసాని ఇచ్చారు డాక్టర్ రెడ్డి గారు. మీరు ఇమ్యూనిటీని కంప్లీట్గా బిల్డ్ చేయడం వల్ల నాట్ జస్ట్ ఆటిజం ADHD లాంటి కేసెస్లో మాత్రమే కాకుండా పెద్దలకు కూడా మీరు చాలా స్ఫూర్తినిచ్చారు. దట్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఈ అనవసరంగా వచ్చే ఈ పాండమిక్లు వీటి బారిన పడాల్సిన అవసరం కూడా లేదు. బాడీకి నేచురల్గా ఏ మెడిసిన్ అవసరం లేదు. వండర్ఫుల్ బాడీ. సింగిల్ సెల్ నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్ చేసుకొని మన బాడీ తయారైంది. అదే సార్, ఇట్ ఈస్ వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. దీన్ని మనం సింపుల్ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయొద్దు, ఆర్డినరీ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయొద్దు. సో హోమియోపతి ఈజ్ నాట్ అంటే ఇంకా హోమియోపతి ఎందుకు గొప్పతనం ఉంటుందంటే హోమియోపతి ఇట్ ఈస్ సపోర్ట్స్ యూ. ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ మెడిసిన్. మీకు ఒక అమ్మ లాంటి మెడిసిన్ ఇది. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికే ఉంటుంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కానే కాదు. కాబట్టి సో హోమియోపతి సపోర్ట్ తీసుకోండి. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే తప్పక వేరే సిస్టమ్కి వెళ్ళండి. అలోపతి సిస్టమ్ కానివ్వండి, ఆయుర్వేదిక్ సిస్టమ్ కానివ్వండి. బట్ హోమియోపతి సిస్టమ్ వస్తే ఏ ప్రథమ చికిత్సగా మీరు ఎప్పుడైతే హోమియోపతిని ఎంచుకుంటారో అప్పుడు అసలు ఆ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా అసలు ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ రానికి కారణం అక్యూట్ ప్రాబ్లం. క్రానిక్ ప్రాబ్లం ఎవరికి డైరెక్ట్ రాదు. ఒక అక్యూట్ ప్రాబ్లమ్ని మనం అన్చేసడం వల్ల ఇది క్రానిక్ అయిపోతుంది. ఈ అక్యూట్ ప్రాబ్లంకే మనం హోమియోపతి వాడగలిగితే, చాలామంది హోమియోపతి అక్యూట్ ప్రాబ్లం పనిచేయదు కదా అంటారు. వండర్ఫుల్గా పనిచేస్తుంది. నిజం, నేను చెప్తున్నా. నువ్వు యూ కెన్ గో ఎనీ హోమియోపతి డాక్టర్, సింపుల్ వాడు. అసలు హోమియోపతి కంటే ముందు నా టైం ఇస్తే తగ్గిపోతుంది. ఏ మెడిసిన్ ఇవ్వకపోయినా మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది, మన బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ ట్రీట్ చేసుకుంటాడు. దెన్ యూ కెన్ డిపెండ్ ఆన్ ద అదర్ మెడిసిన్స్. దెన్ ఎమర్జెన్సీలో పోవచ్చు. మనకు అలోపతి సిస్టమ్ అనేది మన సర్జరీస్ కోసం, ఎమర్జెన్సీ కోసం మనకి కనుక వాడగలిగితే చాలా ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే అదే ప్రైమరీగా హోమియోపతిని ఎంచుకుని మరీ తప్పనిసరి అయితే తప్ప వి డోంట్ హావ్ టు యాక్సెస్ అదర్ సిస్టమ్స్. అది ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్ కాదు, మన హెల్త్ ఇంపార్టెంట్. చాలా భరోసాని ఇచ్చారు డాక్టర్ రెడ్డి గారు. మీరు నిజంగా ఆటిజం ADHDకి మీరే రెస్క్యూ రెమెడీ. మాకు ధన్యవాదాలు సార్ ఐ డ్రీమ్ తరఫున. నమస్కారం. అండ్ పేరెంట్స్ నిజంగా తల్లిదండ్రులకి ఇంతకంటే శోభ ఉండదు.
పిల్లవాడో పెళ్ళో స్కూల్లో కానీ సోషల్ పరిసరాల్లో ఏ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చూపించినా కనబరిచినా కూడా తల్లిదండ్రులకి గుండెలు కుదేలైపోతాయి, నరకం లాంటి సిచ్యువేషన్. అటువంటిది డాక్టర్ ఏం రెడ్డి గారు ఇవాళ భరోసా ఇచ్చారు కాబట్టి ఏం రెడ్డి గారిని కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్ కూడా మీకు ఇదిగో వీఆర్ గివింగ్ యూ ది డీటెయిల్స్. తప్పకుండా మీరు హోమియోపతిని ఆశ్రయిస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నమస్తే.